కేసీఆర్ లక్కీ నెంబర్ 6 పైన సీఎం రేవంత్ రెడ్డి గురిపెట్టారు. గురువారం అర్ధరాత్రి 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్న ఆయన మరో 6 ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై దృష్టి పెట్టారు. వచ్చే సోమ లేదా మంగళవారం ఉమ్మడి మహబూబ్ నగర్, గ్రేటర్ హైదరాబాద్ ల పరిధిలోని 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ గూటికి చేర్చేందుకు చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వంలో సుస్థిరతే లక్ష్యంగా అధిష్టానం అనుమతితో ఆపరేషన్ ఆకర్షణ ప్రారంభించిన రేవంత్ రెడ్డి ఈ విషయంలో వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిగా పార్టీలో చేర్చుకుంటున్న ఆయన ఇక మీదట గుంపులుగా పార్టీలో చేర్చుకునే ప్రక్రియకు తెరలేపారు. వచ్చే వారం మరో 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికకు రంగం సిద్దమవుతోంది. ఇప్పటిదాకా ఒక్కొక్కరుగా జరుగుతున్న ఎమ్మెల్యేల చేరిక ప్రక్రియ ఇక గుంపులుగా జరగనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో విలీనం చేసుకున్నప్పుడు కేసీఆర్ ఏ విధానాన్ని అనుసరించారో అదే విధానాన్ని ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సీఎల్పీలో విలీనం చేసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి అనుసరిస్తున్నారు. శాసనసభలో సాంకేతికంగా బీఆర్ఎస్ పార్టీకి 38 మంది ఎమ్మెల్యేలున్నారు. వారిలో 3/2 అంటే కనీసం 26 మంది ఎమ్మెల్యేలు చీలి ప్రత్యేకంగా శాసనసభ పక్షంగా ఏర్పడి సీఎల్పీలో విలీనం కావాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బడ్జెట్ సమావేశాల్లోపు ఫిరాయింపు ఎమ్మెల్యేలను విలీనం చేసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. ఈలోపు 26 మందికి పైగా ఎమ్మెల్యేల చేరిక ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్న సీఎం ఇక మీదట ఒక్కొక్కరుగా కాకుండా గుంపులుగా చేర్చుకునే ఆలోచనలో ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కీలక బిల్లులు, తీర్మానాలు శాసనమండలిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆమోదం పొందడానికి ఆ సభలోనూ మెజారిటీ సాధించే దిశగా సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. శాసనమండలిలో 40 మంది సభ్యులకు గాను ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీట్లు 2 ఖాళీగా ఉన్నాయి. ఉన్న 38 మంది సభ్యుల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు 25 మంది వరకు ఉన్నారు. కాంగ్రెస్ సంఖ్యాబలం కేవలం 4గా ఉంది. అయితే పట్నం మహేందర్ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ లో చేరి ఉండడం, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రభుత్వం పట్ల సానుకూలంగానే ఉండడంతో సభలో కాంగ్రెస్ కు 6 మద్దతు లభించినట్లయింది. వీరిద్దరికీ తోడు గురువారం అర్ధరాత్రి 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో సభలో గులాబీల బలం 17కు పడిపోయింది. ప్రస్తుతం మండలిలో ఉన్న 4 నామినేటెడ్ సభ్యులు బీఆర్ఎస్ మద్దతుదారులే కావడంతో ఇప్పటికీ మెజారిటీ సభ్యులు బీఆర్ఎస్ పక్షానే ఉన్నట్లయింది. ఇక 6 ఎమ్మెల్సీల చేరికతో కాంగ్రెస్ పార్టీ బలం 12కు చేరుకుంది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్సీ సీట్లు జత చేరితే పార్టీ బలం 14కు చేరుకోనుంది. సభలో మెజారిటీ సీట్లు కాంగ్రెస్ పక్షాన ఉంటేనే కీలక బిల్లులు, తీర్మానాలకు ఇబ్బంది ఉండబోదని భావిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీల సంఖ్యను 20ని దాటించే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో మరో 7 నుంచి 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు సంప్రదింపులు జరుగుతున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. శాసన మండలిలో మెజారిటీ సాధన ప్రక్రియ కూడా బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యేలోపు ముగించేందుకు కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం.